రాఘవ కలుద్దామని చెప్పేసాను, ఏమైంది? అదే దివ్య, జానకి ఉన్నది కదా, తను చాలా బాధపడుతుంది. అవునా, మరి నువ్వేమనుకుంటున్నావు రాఘవ? జానకి నన్ను టూ అనే లవ్ చేస్తుంది అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే చెప్పినావు కదా రాఘవ, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ బావ హెల్త్ బాగుండదని. ఒకసారి నువ్వే ఇక అన్ని రకాలుగా ఆలోచించుకో. ఇక ఆ అమ్మాయి నాకు పరిచయమైన రోజు నుంచి వెళ్ళి తను ఏం చేసినా అన్నీ నాకు చెప్పుకునేది, ప్రతి విషయం షేర్ చేసుకునేది. ఒకసారి క్లియర్గా ఆలోచిస్తే తను నాకు కరెక్టేనేమో అనిపిస్తుంది. అవునా, అంటే రాఘవ ఇప్పుడు నువ్వు అమ్మాయి లవ్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నావా? చేద్దామని అనుకుంటున్నా, కానీ వాళ్ళ బావ గురించి ఆలోచిస్తేనే ఏదో బాధ అవుతున్నది. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో నా వల్ల ఎన్ని గొడవలు అవుతాయేమో అనిపిస్తుంది. వాళ్ళ బావ ఎవరో తెలియకపోతే బాగుండు, కానీ తెలుసుగా నీకు. ఒకసారి వెళ్ళి ఈ విషయం గురించి క్లారిటీగా మాట్లాడు. నేను ఒకసారి లవ్ యాక్సెప్ట్ చేశాక తనే వాళ్ళ బావతో మాట్లాడి ఎలాగోలా కన్విన్స్ చేసుకుంటా అన్నది. సరే రాఘవ, ఏం చేసినా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా ఒకసారి వాళ్ళ బావతో మాత్రం మాట్లాడండి. నాన్న జానవా, నాన్న నాకు ఇక మన ఊర్లో ఉండబుద్ధి అయితలేదే, మళ్ళీ హైదరాబాద్కే వెళ్తా. నెక్స్ట్ పీజీ కూడా హైదరాబాద్లోనే చదువుకుంటా. ఏమైంది బిడ్డ? నీకు గట్రా మాట్లాడుతున్నావు, తాపకం మాట్లాడతావు. మొన్నదాకా హైదరాబాద్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పోతాను అంటాను. ఇక్కడ పీజీ చేయడానికి ఏ కాలేజ్ మంచిగా లేదు నాన్న. హైదరాబాద్లోనే అయితే ఫుల్ ఉన్నాయి, అక్కడనే చదువుకుంటానే. అసలు నీ చదివించుడే నాకు ఇష్టం లేదు. ఏదో అల్లుడు చెప్పిందని చదివిస్తాను, మళ్ళీ నువ్వు హైదరాబాద్ పోతా అంటే నాకు అర్థం కాదు. అదే నాన్న, చదివేదేదో మంచిగా చదువుకుంటే అయిపోతుంది కదనే. ఒక 2 సంవత్సరాలే కదా, అక్కడికి వెళ్ళి చదువుకుంటానే. ఇప్పుడైతే ఏం లేదు బిడ్డ, చెప్తానా? నీ చదువులేదు గీవులేదు, పెళ్ళి అయినాక ఏదైనా విషయం ఇక. మళ్ళీ పెళ్లి గురించి తీస్తావేంది నాన్న? నేను చదువుకుంటా అనేదే పెళ్ళి వద్దని, మళ్ళీ నువ్వు పెళ్లి గురించి తీస్తావు. చిన్నపిల్ల అనుకుంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ తోటలో అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు నీ చెప్తేనే మళ్ళీ చెల్లె చేయాలా? నాన్న వాళ్ళు స్టడీస్ మధ్యలోనే ఆపేసిరు కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించిరే. కానీ నేను ఇంకా చదువుకుంటున్నా కదా, చెల్లె పెళ్లి కోసం అనేసి నన్ను తొందర పంపిస్తావా నాన్న? అక్కడ అల్లునుకున్న అక్కకు మాట ఇచ్చిన, నువ్వు మళ్ళీ హైదరాబాద్ పోతాను అనుకో బిడ్డ, ఈ నెలనే పెళ్లి చేస్తాను నీకు. నువ్వెంతసేపు అక్కకిచ్చిన మాట కోసం అల్లుని గురించి ఆలోచించు కానీ నా గురించి మాత్రం ఆలోచించకు.